మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా వరకు మీరు చాలా విషయాలు మాతో చెప్పడం జరిగింది. సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనగానే అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ గోల్డెన్ అవర్స్ గురించి మాట్లాడుకున్నాం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని. బట్ ఏంటంటే అందరికీ తెలియకుండా బాగా ఒకటే వచ్చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ అనేవి తెలియకపోవడం, వీటి లక్షణాలు ముందుగానే పసిగట్టలేకపోతున్నాము. అందుకనే ఈ హార్ట్ అటాక్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయని కొన్ని కంప్లైంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ అనగానే మనం దేన్ని గుర్తించవచ్చు అంటారు హార్ట్ రిలేటెడ్? సిమ్టమ్స్ అని ఒక జనరలైజ్డ్ అని అందరికీ ఉండదు. కొంతమందికి వేరే సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి వేరే సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి అసలు సిమ్టమ్సే ఉండవు. మీరు ఇప్పుడు వర్షాకాలం అంటారు. వర్షాకాలం అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంతే కదా. జూలైలో అసలు వర్షాలు ఎక్కువ పడలే, మళ్ళీ ఇప్పుడు బాగా పడుతున్నాయి, మళ్ళీ పడుతున్నాయి. సో కంటిన్యూస్ పడుతుందండి. సో అన్ని సిమ్టమ్ హార్ట్ అటాక్ ఏది ఉంటుందో అందరికి వేరే వేరే సిమ్టమ్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము కామన్ సిమ్టమ్స్ అని ఒకటి చెప్తాం. అంటే కామన్ సిమ్టమ్స్ అంటే దాని అర్థం కాదు మిగతా సిమ్టమ్స్ ఉండదు, అది ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. కామన్ సిమ్టమ్స్ అవుతున్నది చెస్ట్ పెయిన్. డెఫినెట్లీ ఒక బండ రాయి పడినట్టుగా ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. ఈ చెస్ట్ పెయిన్ ఏదో మీకు ఎసిడిటీ పెయిన్కి ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ వచ్చిస్తుంది. పేషెంట్కే ఫీల్ అవుతారు, ఇది ఫస్ట్ టైం నాకు వస్తున్నది. నార్మల్లీ చెస్ట్ పెయిన్ ఏదో హార్ట్ అటాక్ ఉంటుందో కొంచెం మీరు నడుస్తే, కొంచెం ఏదైనా పని చేస్తే నొప్పి ఎక్కువ వస్తుంది. ఎసిడిటీ పెయిన్ ఏది ఉంటుందో మీరు నడవని, కూర్చోండి, పడుకోండి, సేమే ఉంటుంది. సో ఫస్ట్. సెకండ్ అవుతున్నది చెమట్లు వస్తాయి, స్వెట్టింగ్స్ వస్తాయి. థర్డ్ అవుతున్నది లెఫ్ట్ సైడ్ కొంచెం గుంజుతుంది, ఎప్పుడప్పుడు రావచ్చు, ఎప్పుడప్పుడు రాపోవచ్చు. బ్రెత్లెస్నెస్ అవుతారు. ఎసిడిటీలో బ్రెత్లెస్నెస్ రాదు, అంటే ఆయాసం వస్తుంది, అంటే సమ్ ఊపిరిగా ఆడట్లేదు, అట్లా సఫోకేషన్ లాగా అనిపిస్తుంది. నంబర్ 3 అసలు పనిచేయడానికి అసలు ఫెట్టిగ్ అయిపోతారు. అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం తేయడానికి కూడా అసలు నాకు బుర్ర పని చేయట్లేదు, ఫెట్టిగ్ అయిపోతుంది. సో టిపికల్ ఏంటంటే ఈ చెస్ట్ పెయిన్ ఏదో ఉంటుందో బరువుగా ఉంటుంది. కానీ గ్యాస్ట్రిక్ దాంట్లో ఓన్లీ కిందన ఉంటుంది. ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు దానికి. మీరు ఏదైనా కొంచెం కోల్డ్ మిల్క్ ఏదైనా తీసుకున్నారా అవన్నీ డెఫినెట్లీ తగ్గిపోతుంది, కానీ ఇది ఉండదు. సో ఇవన్నీ లక్షణాలు ఏది ఉంటుందో నేను చెప్పాను, చెస్ట్ పెయిన్ అవుని, స్వెట్టింగ్స్ అవుని, ఆయాసం దమ్ము అవుని, ఆర్ లెఫ్ట్ హ్యాండ్కి కొంచెం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. కానీ మేము ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది పేషెంట్స్కి ఈ లక్షణాలు ఉండవు. కొన్ని వేరే లక్షణాలు ఉంటాయి. ఏంటి? యాంగిల్ ఆఫ్ మెండిబుల్ ఇక్కడ నొప్పి, నడుస్తే నొప్పి ఇక్కడ వస్తుంది, కూర్చుంటే తగ్గుతుంది, హార్ట్ లక్షణాలు. సమ్టైమ్స్ పేషెంట్కి బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి కూడా మా హాస్పిటల్లో ఒక ఫార్మసీ కూడా ఉండేవారు, వాడికి బ్యాక్ పెయిన్, సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చింది. మేము అసలు బ్యాక్ పెయిన్ కదా ఆర్థోపెడిక్స్కి వెళ్ళారు. వాళ్ళు వెంటనే డాక్టర్ గారు పోల్చుకొని, లేదు సాయి రవిశంకర్ దగ్గరికి వెళ్ళి ఈసీ చేసాగానే మేజర్ హార్ట్ అటాక్, వెంటనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసాం. ఏంట్లే ఓన్లీ బ్యాక్ పెయిన్. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ లక్షణాలు అవ్వలేదు, కానీ ఇన్ఫీరియర్ ఎంఐ ఏది ఉన్నదో ఒక టైప్ ఆఫ్ హార్ట్ అటాక్, దాంట్లో బ్యాక్ పెయిన్ రావచ్చు. ఏ టిపికల్ సిమ్టమ్. కొంతమందికి అసలు కడుపు నొప్పి బ్యాక్ పెయినే వస్తుంది, కొంతమంది ఓన్లీ చక్కెర వచ్చి పడిపోతారు, ఏంటి ఉండదు. ఇవన్నీ కాకుండా ఇది ఏ టిపికల్ సిమ్టమ్స్ అంటారు. ఇవన్నీ కాకుండా మోస్ట్లీ డయాబెటీస్ పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ రాదు. దీనికి సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు, సైలెంట్ మైకార్డియల్ ఇన్ఫార్క్షన్. సో చెస్ట్ పెయిన్ రాదు, కానీ మీకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. సో మీకు వాళ్ళ డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి బ్రెత్లెస్నెస్, ఆయాసం వస్తుంది, చెమట్లు వస్తుంది, చెస్ట్ పెయిన్ రాకపోవచ్చు, మిగతా అన్ని లక్షణాలు ఉంటాయి. సో దాని గురించి కూడా మీరు జాగ్రత్తగా వెంటనే ఒక ఈసీజీ చేయించుకోవాలి. ఈసీజీలో తేడాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఒకటి పర్సంటేజ్ కొంచెం మందికి చెస్ట్ పెయిన్ ఉండదు, కొంచెం పర్సంటేజ్కి ఇక్కడే పెయిన్ ఉంటుంది,
ఇంకో కొంచెం పర్సంటేజ్కి యాంగిల్ ఆఫ్ మండిబుల్ బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఉండొచ్చు. సో ఏదైనా పేషెంట్స్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, లేకపోతే డైట్ కంట్రోల్, డైట్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, ప్లస్ మీరు అసలు ఎక్సర్సైజ్ చేయట్లే, స్మోకింగ్ చేస్తున్నారు, ఇవన్నీ పేషెంట్కి మీ చెస్ట్ పెయిన్ ఆర్ బ్రెత్లెస్నెస్ అట్లాంటిది ఏదైనా ఉంటాయి, వెంటనే మీరు నియరెస్ట్ డాక్టర్కి చూపెట్టుకోండి. ఖచ్చితంగా కలవండి అండ్ చూపెట్టుకోండి. ఓకే. అంటే సార్ మీరు అన్నారు ఖచ్చితంగా డైట్ విషయంలో కావచ్చు, మనం చేసే స్మోకింగ్ ఏదైనా అలవాట్లు ఉన్నట్లయితే డెఫినెట్‌గా వెళ్లి చూయించుకోవాలి. అంటే వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఏమైనా ఇందులో ఇంక్లూడ్ అవుతుందంటారా? ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ జెనెటిక్. ఒక ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే వాళ్ళ అమ్మ, నాన్న, బ్రదర్స్, సిస్టర్ సడన్ డెత్ ఏదో అయ్యారో ఆర్ హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ స్టంట్ వేయించుకున్నారో అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు 23, అసలు బీపీ లేదు, షుగర్ లేదు, కొన్ని నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తారు, డైట్ కంట్రోల్, వాళ్ళు చెస్ట్ పెయిన్కి. ఇంకొక పేషెంట్ బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, స్మోకింగ్ చేస్తారు, అసలు ఏంటి జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉన్నది, ఆ పేషెంట్కి ఇద్దరికి డిఫరెన్స్గా మేము ట్రీట్మెంట్ చేయాలి. ఈ పేషెంట్ ఎవరికి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నదో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదో, ఇమ్మీడియట్గా మేము ఈసీజీ, ఈకో, కొలెస్ట్రాల్ టెస్ట్ కొన్ని చేయాలి. ఈ పేషెంట్కి ఓన్లీ ఒక ఈసీజీ చేసుకొని కూడా మేము పంపించవచ్చు. సో అందరికీ లక్షణాలు కాకుండా బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఒక అకౌంట్లో తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అని మాట్లాడుకున్నాం మనం. సో ఈ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీలో ఎక్కువ శాతం అంటే ఏజ్డ్ వాళ్ళలో చూస్తామా? లేదంటే టీనేజర్స్‌లో చూస్తామంటారా? ఇవాళ రేపు ఏజ్ ఫ్యాక్టర్ అసలు పోయింది. ఒక టైంలో 55 ఇయర్స్ వస్తేనే హార్ట్ అటాక్ వస్తుంది అని అన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం హార్ట్ అటాక్ అరౌండ్ 35లోనే వస్తుంది. సో వెస్టర్న్ కంట్రీస్లో అండ్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఇండియాలో డిఫరెన్స్ ఈజ్ 10 ఇయర్స్. వెస్టర్న్ కంట్రీస్లో మ్యాక్సిమం హార్ట్ అటాక్ ఇప్పుడు 45 ఏజ్లో వస్తుంటే, ఇండియాస్లో 35 ఏజ్కి ఆన్ అండ్ యావరేజ్లో వస్తున్నది. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్. మేము ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కాదు, ఇండియా, ఓల్డ్ ఇండియా కాదు, ఇప్పుడు మేము మిక్స్ అయిపోయాం. సో న్యూ ఇండియా అంటారో ఇట్స్ ఎ మిక్స్డ్. మేము వీ వాంట్ టు అడాప్ట్ వెస్టర్న్, కానీ మేము 30 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఎట్లా పప్పు అన్నీ కూర్చొని ఎక్సర్సైజ్ నార్మల్ అవన్నీ కూడా లేదు. సో దీనివల్ల కూడా ఇండియాలో, ఏషియన్ కంట్రీస్లో, ఇండియాలో ఆన్ అండ్ యావరేజ్ 35కే వస్తున్నారు. సో ఇప్పుడు మేము రిస్క్ ఫ్యాక్టర్ ఏది చెప్పానో, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఎస్ మీరు చెప్పిన ప్రకారం ఓల్డ్ ఏజ్లో అవ్వచ్చు, కానీ న్యూ ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది ఉన్నదో యంగ్స్టర్స్లో ఎక్కువ ఉన్నది. ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ నేను చెప్పాను, మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అన్హెల్దీ డైట్ ఉండొచ్చు, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండకపోవచ్చు, నిద్ర ఉండకపోవచ్చు. ఈ 4 అండ్ స్మోకింగ్, ఈ 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ యంగ్స్టర్స్లో ఎక్కువ ఉంటాయి. ఓకే. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అవన్నీ జెనెటిక్ అవన్నీ కొంచెం ఓల్డ్ ఏజ్లో ఎక్కువ ఉండొచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ది యంగ్ పేషెంట్, ఓల్డ్ మోర్ దెన్ 45 ఇయర్స్ ఉన్నదా, అట్లాంటి వాళ్ళకి మేము చూసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.